ఈ జీవితం అనే ఆటలో నువ్వు 100 సార్లు ఓడిపోతావు, కానీ ప్రతి ఓటమి వెనుక ఒక కొత్త శక్తి దాగి ఉంటుంది. నువ్వు ఆగకపోతే గమ్యం దూరం కాదు. ఈ జీవితం అనే ఆటలో నువ్వు 100 సార్లు ఓడిపోతావు, గమ్యం గెలుపు మధ్యలో ఒక అడుగు దూరం ఉంటుందిలే. చేరుకునే సమయానికి చేతులు జారిపోతాయి, అదే క్షణంలో చాలా మంది వెనక్కి తిరిగిపోతారు. కానీ నువ్వు ఆగకూడదు, అదే నీ టెస్ట్ రా. ఇంకో అడుగు వేస్తే గెలుపు నీ దగ్గర రా. ప్రతి ఓటమి తర్వాత ఒక దారి కనిపిస్తుంది, అది చిన్నదైనా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. నడుస్తూ ఉంటే భయం తగ్గిపోతుంది, ఆగిపోతే అదే భయం పెరిగిపోతుంది. భయం వస్తుంది చాలా సార్లు, కానీ దానిని నువ్వే జయించాలి. ప్రతి ఓటమిని గెలుపుగా మార్చి నీ గమ్యానికి చేరుకోవాలి. ఒకరోజు నువ్వు నిలబడినప్పుడు ప్రపంచం నిన్ను చూసి నేర్చుకుంటుంది. నీ అడుగులు నెమ్మదిగా ఉన్నా ఆపకూడదు ఎప్పుడు. నీ కలలు దూరంగా కనిపించిన వదలకూడదు ఎప్పుడు. చీకటి ఎంత పెద్దదైనా వెలుగుదారి ఉంటుంది, నువ్వు నమ్మకం పెడితే అది నిజమవుతుంది. నీ మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం, అదే నీ అసలైన ఆయుధం. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్ముకుంటే చాలు. భయం వస్తుంది చాలా సార్లు, కానీ దానిని నువ్వే జయించాలి. నీ కలల కోసం పడే ప్రతి అడుగు ఒకరోజు నీ గెలుపుగా మారాలి. నిన్ను నొప్పించిన రోజులు నిన్ను బలంగా చేస్తాయి, నిన్ను తక్కువగా చూసిన మాటలు నిన్ను పైకి తీసుకెళ్తాయి. ఒంటరిగా నడిచిన దారులు నీకు దారి చూపిస్తాయి, నువ్వు పడిన ప్రతి కన్నీరు నీ విజయాన్ని రాస్తుంది. ఆగిపోవాలనిపించే క్షణాలు వస్తాయి, అది సహజం రా. కానీ ఆగిపోతే కథ అక్కడే ముగుస్తుంది. ముందుకు వెళ్తే చరిత్ర మొదలవుతుంది. ఎండలు నీడలు మారుతూ ఉంటాయి, ఇదే జీవితం. ఓటమి గెలుపు రెండు కలిసే ఇది నీ ప్రయాణం. దారి కష్టంగా ఉన్నా గమ్యం విలువైనది, నువ్వు ఆగకుండా నడిస్తే గెలుపు ఖాయం అవుతుంది. నీ కథ నువ్వే రాస్తావు, నీ గమ్యం నువ్వే చేరుతావు. నీ కథ నువ్వే రాస్తావు, నీ గమ్యం నువ్వే చేరుతావు. భయం వచ్చినా దాన్ని నువ్వే జయించాలి. ప్రతి ఓటమిని గెలుపుగా
వచ్చినప్పుడు ప్రపంచం నిన్ను ఆపలేనురా. ఈ ప్రయాణం సులభం కాదు, కానీ గమ్యం విలువైనది. నువ్వు ఆగకపోతే ఒకరోజు ఖచ్చితంగా చేరుతావు. కపిల్ స్వరం